నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ. ఈడీ సిబిఐ 2 కేసుల్లోనూ ఒకే రోజు వాదనలు. మళ్ళా బెయిల్ రాదు ఎందుకు? ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయి తిహాడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌజ్ అవెన్యూ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి 16న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజుల ఈడీ కస్టడీలోకి తీసుకున్న కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న తిహాడ్ జైలుకు తరలించారు. ఇంతలోనే సిబిఐ రంగంలోకి దిగి కవిత తిహాడ్ జైల్లో ఉండగానే ఈ నెల 11న అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. ఈ 2 బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. రేపటితో ముగియనున్న కవిత కస్టడీ. జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితను ఈ నెల 23న రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తొలుత ఈడీ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 23 వరకు విధించగా, ఈ నెల 11న జైల్లోని కవితను సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు 3 రోజులు సిబిఐ కస్టడీకి అప్పగించింది. దీంతో ఈ నెల 15న కవితను మరోసారి కోర్టులో సిబిఐ ప్రవేశపెట్టనుంది. సిబిఐ కేసులను కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. సిబిఐ ఈడీల 2 కేసుల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. కవిత బెయిల్ పిటిషన్లు రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరిస్తే 23న ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఉంది. బెయిల్ను ట్రయల్ కోర్టు తిరస్కరిస్తే కవిత పైకోర్టులను ఆశ్రయించేందుకు అవకాశం ఉంది. కవిత ఏ కోర్టుకు పోయినా ఎందుకు పోయినా నిన్న శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటే కావచ్చు, లేదంటే మొన్న ఇంకోటి మన లెటర్లు రాసి చాట్లన్నీ రిలీజ్ చేస్తుండగా మన చంద్ర సమ్ పేరున్నది, పాపం మనోడి పేరు నాకు కరెక్ట్గా గుర్తొస్తలేదు. మనోళ్ళు ఇస్తున్నటువంటి వాట్సాప్ చాట్లు, ఆ గీ టిన్నులు ఏవైతే ఉన్నాయో అదే నెయ్యి డబ్బాలు, అంటే ఒక్కొక్క ₹1 ఒక్కొక్క నెయ్యి డబ్బా అనమాట. ఇవన్నిటికి సంబంధించినటువంటి చాట్లు, వాట్సాప్ చాట్లు, డీటెయిల్స్, బెదిరింపులు ఇవన్నీ చాలా క్లియర్గా తెలుస్తున్నా కానీ కవితక్క మల్ల బెయిల్కు పోతే కవితక్క బెయిల్ రాదు. ఇది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చెప్పేటువంటి విషయం ఇది ఒక్కటే. జ్యుడిషియల్ కస్టడీ అనేటువంటిది ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది. అట్లీస్ట్ జూలై, ఆగస్టు దాకా అయితే కవితకి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఆమెకి ఎగెయినెస్ట్ గా సాక్ష్యాలు అంత బలంగా ఉన్నాయి.